ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఈ రోజు నుంచి మన సబ్స్క్రైబర్ అందరూ మన ఫ్యామిలీ అన్నమాట. అందుకే ఇప్పటి నుంచి మన ఫ్యామిలీ అని చెప్తాం అనమాట. ఓకే, మనది ఈరోజు వర్క్ వచ్చేసి ఇంకా గోడ అయితే నిన్ననే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే లోపల సిల్లింగ్ అయితే కొడుతున్నాం. ఇంత కొదవ పడింది అనమాట మనకి. ఇంత అదిగాక మన పూర్తి సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇంకా ఇచ్చిపెట్టినాం. లేకుంటే కొద్దిగా పొద్దుంటే ఇంకా మనం చేసేవాళ్ళమే. ఆడికి కింద అసలు అందకుండా ఉంది, అసలు అన్నీ కూడా అట్నే చేసినాం అక్కడ. కింద ఇంకోసారి వేసుకొని కట్టాం ఫ్రెండ్స్. అది పైది అవతల బాగానేది, యువతలు అది అస్సలు అందుకునేది. ఇది అందుకే ఆడనే కొద్దిగా లేట్ అయింది అనమాట సాయంత్రం పూట. ఇంకా మనకు వచ్చి ఇంకా సీలింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఎందుకంటే మా పెద్దనాన్న చేస్తున్నాను పని, సీలింగ్ చేస్తున్నాం. మా కెమెరామ్యాన్ అయితే ఇంకా లోపల బిజీలు ఉన్నాడు. అందుకే వీడియో అయితే నేనే తీస్తాను. ఇంకా చూసానండి ఫ్రెండ్స్ లోపల ఏమేమి చేస్తాం. ఇదిగోండి మా పెద్దన్న చేస్తున్నాడు సీలింగ్ ఈరోజు. మొత్తం ఇది మొత్తం అయితే చేస్తున్నాం సీలింగ్. లోపల చేద్దాం. ఆడదాకా వచ్చిన పని మా సీనియర్ ఆడదాకా చేస్తున్నాడు పని. ఏం చిక్కడికి ఏం కాదు సావిడా. ఇది సార్ పైన అయితే మా సీనియర్ సీలింగ్ వేసినాడు. ఇది లోపల అయితే చీకటికి ఉంది. ఏం చేస్తావు నా సీనియర్? లోపల మొత్తం చీకటి జహ. వా దయ్యం లెక్క ఉన్నాడు స్వామి సీనియర్డా. ఏం స్వామి ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ మా సీనియర్ బాత్రూమ్ వేసుకున్నాడు. ఇంకా కిచెన్ మొత్తం వేసేసినాడు. మధ్యాహ్నంలోపు ఒక సదనం దింపి పారేస్తున్నాడు. అసలు ఇంకా అట్నే ఇంకా సూపర్గా చేస్తున్నాడు. ఇంకా ఏందో వచ్చుతున్నాడు. ఏంది అంతా గాలి ఆడకూడదు లోపల. ఏం చేస్తావు దేవదారు పని అంటే ఇట్లా ఉంటుంది మా. ఏంది మనకి ఎప్పుడున్నా అనగా దేవుడు మంచి రాత రాయలే మనం. మంచి రాత రాయనారా మనం ఎప్పుడున్నా గడ్డకూడదు. ఇంకా అంతే ఎప్పుడు చేస్తాం కదా పని మనం. ఏంది బెల్లల జీతం తిన్నాగా ఎప్పుడు మనం గడ్డ, ఎప్పుడు మనం హ్యాపీ. పొద్దు పుట్టి నుంచి కానీ పొద్దున్నే లేవడం, పనికి రావడం, సాయంత్రం వెళ్ళడం, పనుకోవడం, తినడం. ఏంది ఇదేనా మన జీతం? ఎంజాయ్ చేసేది ఎప్పుడున్నా మనం ఎంజాయ్ చేసేది ఎప్పుడు? ఇంకా బా ఏం సెట్ చేసాం బస్ పైకి వెళ్ళినా. చెప్పండి ఫ్రెండ్స్, మేము ఎంజాయ్ చేసి ఎప్పుడు పొద్దున 9 నుంచి సాయంత్రం 6 దాకా పని చేస్తూనే ఉండాలా? ఎప్పుడు చేంజ్ చేయాలా? ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి? చెప్పండి మీరే. ఏమనుకుంటే సండేకి ఒకరోజు ఇక్కడ అంటాం, ఆ సండే కూడా కలుగుతాం. ఇంట్లో యాదవ్ పని ఉంటుంది. అది ఏమన్నా చెప్పనా? పని ఉంటుంది మా పని లేకపోతే ఒక రోజైనా ప్రశాంతంగా కూర్చొని చికెన్ బిర్యానీ తిని, మటన్ బిర్యానీ తిని పండుకుని ఒక రోజున అసలు వా. ఆదివారం ఒక రోజు రెస్ట్ కూడా, ఆదివారం ఇంట్లో పనులు మంచిగా పడి ఉంటాయి. ఇంకా మళ్ళీ సోమవారం డ్యూటీ ఎక్కితే మళ్ళీ ఆదివారంకు ఉంటుంది. ఇంకా ఎప్పుడన్నా అవునా? మా పని చేయకపోతే ఎట్లా? పని చెయ్యాలా, బతకాలా మనం. బతకాలన్నా మరి ఇంత కసేనా? మామూలే మా దేవుడు రాసి పెట్టినాడు. బా ఏంటంటే కాదు ఆమె దేవుడు రాసి పెట్టాడు. నా పని చేయకపోతే చెప్పనా? మన సబ్స్క్రైబర్ మొత్తం చూస్తున్నారు. బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని. ఒక బెల్లారి జీవితం ఒక రోజు కష్టం. ఫ్రెండ్స్ బాయ్, సపరేట్ చేసుకోండి బజార్. మన బెల్లారి జీవితం ఒక రోజు కష్టం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది మనది. ఎందుకంటే మనం పొద్దున పనికి ఎక్కి 9 గంటల పనికి ఎక్కుతాము. మళ్ళీ సాయంత్రం 6:30 దాకా పని చేస్తూనే ఉండాలి. ఇంకా దీంట్లో గ్యాప్ ఉన్నాడు. ఏమో అన్నం తినికి పోతే 1 గంట గ్యాప్ ఉంటుంది. అన్నం తిని మన మధ్యాహ్నం అయితే ఇంకా మధ్యాహ్నం 1 గంట అన్నం తిని మళ్ళీ లేవలాయే ఏమోనే. ఇంకా అప్పటి నుంచి యాదవ్ పని వర్క్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఉడక చూడు. ఇప్పుడు బయట చూస్తే ఎండ అంటాం, లోపల చూస్తే గాలి ఆడదు. ఎట్లా ఫ్రెండ్స్ అయితే ఏం చేయాలి చూడండి. బయట అసలు గాలి ఆడదు. ఇప్పుడు చూడండి అంతా ఈ సిల్లింగ్లు మన ప్లాస్టిక్లు కన్నా ఈ సిల్లింగ్లో గంగా కడుపునా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇది. ఎందుకంటే సిల్లింగ్ అంతా మన మీద పడేది. అంతా మనం అంత దుమ్ము మాలు మొత్తం అంతా మన మీద సిల్లింగ్ వేసేది. అదే ప్లాస్టిక్ అయితే గోడకి ఇట్లా కొడతాం కాబట్టి మనం ఏమంతా పడదు, అంతా పక్కన పడుతుంది అనమాట దుమ్మల్లా. అది ఇది సిల్లింగ్ బా. ముందు వండు పట్టాలా, కళ్ళలో వండు పడితే మంటగా ఉంటుంది. ఇంకా ఏం చేయాల్సింది చూడండి. అసలు మన వర్క్ చూడండి ఎంత కష్టం ఉందో. మా సీనియర్ మా పెద్దన్న చూడండి ఎంత కష్టపడతాడో. మంచి భీమిగా వస్తే ఉడుకో సంప పెడుతుంది. ఏందో అర్థం కాకుండా ఇది ఎప్పుడు ఫ్రెండ్స్. ఇంకా మనకి అవునా ఎప్పుడున్నా చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒక వ్యాపారం చెప్పండి ఫ్రెండ్స్. నేనే చేస్తాను. ఓకే, సపోజ్ మీకు ఏమైనా అర్థం ఉంటుంది కదా. మనం ఈ కష్టం లేకుండా వేరే కష్టం అంటే ఇది కానీ చేయాలా. మనకి కాళ్ళు చేతులు ఎంత ఆడితే మనకి అంత బలం అనమాట. తిండి తినాలా, ఈ పని అట్నే చేయాలా. ఈ పనికి మామూలు మన సిటీలో తింటారు చూడు, ఒక దోశ ఒక చపాతి అట్లా తింటే మన ఈ పనికి రాము. మనకల్లా 1 గంటకే మొత్తం అరిగిపోతుంది అనమాట. అది మనం ఎప్పుడు కానీ తిండి బాగా తింటేనే మనకి ఈ పని వర్క్ అయితే చేయగలం మనం. లేకుంటే ఇంకా ఏం లేదు. ఇంకా ఎందుకంటే దీంట్లో బరువు ఎత్తేది అంతా మోసేది అంటే ఇంకా వర్క్ వీడియోస్ ఎప్పుడు చూడలేట మీరు చూస్తారు కదా. వర్క్ వీడియోస్ ఎట్లా ఉంటుంది, మనది ఎప్పుడు రిస్క్ వర్క్. ఇంకా ఈ వర్కులు అనేది అల్కా వర్క్ అయితే లేదు అసలు.
అన్నిటి వర్క్లోనే ఇదే వర్క్, ఎంతో కష్టమైనది వర్క్. పొద్దున్నే వేసి టిఫిన్ గిఫిన్ అంటే పనికి రాదు ఫ్రెండ్స్. పప్పు అనేమే తినాలా చూడండి, పని చేయాలంటే పప్పు అనేమే తినాలా. ఎందుకంటే పప్పు అనేమే మంచికి బలం. పొద్దున ఏందో 2 దోశలు తినొచ్చాడు మా పెద్ద చూడండి, ఎప్పుడు దోశలే 2 దోశలు తినొచ్చాడు. 12:30కి ఆకలి 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 అంటుంటాడు. ఏందో మంచిగా అర్థం కాదు. ఈ పనికి చేయాలంటే మామూలుగా 2 దోశలు 3 దోశలు అంటే పనికి రావు. మామూలుగా తింటే మట్టసంగా 2 ప్లేట్లు తినాలా, యాదనే కానీ పూరైనా కానీ దోశనే కానీ మట్టసంగా 2 ప్లేట్లు. లేదంటే అన్నం పప్పు తినండి. ఇంకా అన్నం పప్పు నుంచి మించినది యాద లేదు. ఎందుకంటే ఎటు సైడ్ కడుపు నిండే తిని రావచ్చు పనికి. ఓకే ఫ్రెండ్స్, మన దాంట్లోనే చాలా మంది ఇస్తున్నారు బెల్దా వరకు అనమాట. వాళ్ళకందరికీ అనమాట వీళ్ళకి. అంటే మామూలుగా ఇంకా జాబ్ చేస్తారు కానీ మనం చెప్పాల్సిన లేదు. వాళ్ళ తిండి ఎటనో మనకి తెలుసు అనమాట. వాళ్ళు తినేది ఒక దోశ, ఒక బెడ్, ఒకటి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఊరికి ల్యాప్టాప్ పెట్టేట వరకు వద్దుకునే వరకే. అంటే వాళ్ళ వరకు వాళ్ళది, మన వరకు మనది అనమాట. మనం పొద్దున్న సాయంత్రం ఎంత కష్టపడినా కూడా మనకి ఒక 800 దాకా కూలి రావచ్చు. వాళ్ళకి నెల సాలరీ అంటే ముందు వాళ్ళు చదువుకున్నారు కాబట్టి మనకి ఇంకా తప్పదు. మనం ఏం చదువుకున్నాము ఊరికే ఊరికి సైన్ మాత్రం వచ్చు, మనకి ఏం రాదు. మనకి వాళ్ళు చదువుకున్నారు, ఎంత ఆ చదువుకోనికి మళ్ళీ ఎన్నో 10 లక్షల అమౌంట్ పెట్టాలి. మన దగ్గర అంత లేదు ఫ్రెండ్స్. ఉన్న కాడికి మేము చదివినాం. నేనైతే ఒక 5 వరకు చదివాను ఫ్రెండ్స్. అసలు 5 వరకు చదివినా కాడికి స్టాప్ చేసిన నేను. ఇంకా అప్పటి నుంచి దాదాపు ఒక 25 సంవత్సరాలు అనమాట. అంటే ఇప్పటికి నేను 25 సంవత్సరాలు పనికి ఎక్కిది. మొత్తం అయితే పని నేర్చుకున్నా. ఇంకా అంతా మా పెద్దగా నేర్పించి నాకు చేస్తాడు. రివ్యూ చేస్తున్నాడు, చూస్తున్నారా? గంట చేయబట్టేదే. అందరికన్నా మనం మించిన సీనియర్ మన అందరికన్నా పెద్ద అనే ఉన్నాయి. ఎందుకంటే మా అందరికన్నా ఏమైనా చిన్న డౌట్ ఉన్నా మా సీనియర్ని అడిగేది నేను. ఎందుకంటే మా సీనియర్ అందరికన్నా పెద్ద. మన అంతా గోడలలో మనం ఈయన పెద్ద ఉన్నది. ఏమైనా డౌట్ ఉన్నా కానీ మేము ఈయనకి అడుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వీడియో ఛానల్ లాగా పెట్టాలి, మీకు బోర్ కొట్టకుండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ ఎంత చేస్తే నాకు అంత ధైర్యం అనమాట. ఎందుకంటే నాకు ఇంకా బాగా మీరు ఏదైనా కామెంట్ పెట్టి ఇంకా బాగా వీడియోస్ తీయగలను నేను, అట్లా అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న తప్పులు చేస్తుంటాను కదా, ఆ చిన్న తప్పులు మీరు చెప్పాలి నాకు. అంటే ఏం తప్పులు చేసినాను ఏం కదా అలా చెప్తే నేను కొద్దిగా అడ్జస్ట్ అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్యామిలీ, బాయ్.